హాయ్ అండి. పట్టి చావడ్లో ఎగ్స్‌తో కర్రీ చేస్తే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టి వేసుకుంటే ఎగ్స్ లోపలికి పులుసు వెళ్ళి చాలా టేస్ట్‌గా ఉంటుంది. అందుకే నేను ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. ఎగ్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఎగ్స్‌ని అయితే సైడ్‌కి తీసేస్తున్నాను. ఎగ్స్‌ని సైడ్‌కి తీసేసిన తర్వాత నేను పట్టి చావడ్లో అయితే ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ పట్టి చావడ్ ముక్కలు అయితే ఆయిల్‌లో వేసుకుంటున్నాను. వీటిని ఆయిల్‌లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ అయితే ఈ ముక్కల్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కలను అయితే సైడ్‌కి తీసేయాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను పట్టి చావడ్ ముక్కలను అయితే సైడ్‌కి తీసేస్తున్నాను. ఇదే ఆయిల్లోనే మనం కర్రీ చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ ముక్కలు 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇది త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగా ముక్కలు ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఇందులో నేను ఒక పెద్ద సైజు టమాటా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటా ముక్కలను కూడా ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు అయితే ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇందులో నేను టేస్ట్‌కి తగ్గ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. నేను స్టార్టింగ్‌లో కొంచెం వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కారం యాడ్ చేసాం కదా, ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అయితే పోతుంది. నేను ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను. పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. ఇందులో చింతపండు పులుసు అయితే స్కిప్ చేయొద్దు. చింతపండు పులుసే టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను చింతపండు పిసికి పులుసు అయితే యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత దీన్ని బాగా మరిగించుకోవాలి. నేను ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయలేదా నేను చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే నాకు సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. చింతపండు పులుసు పచ్చివాసన పోయింది. బాగా మరిగించాను. పచ్చివాసన పోయింది కాబట్టి ఇందులో నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు అలాగే ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే 10 నిమిషాలు కుక్ చేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే కర్రీ అయితే కుక్ అయిపోయింది. మీరే చూడండి, ముక్కలు అయితే చెక్కు చెదరకుండా బాగా కుక్ అయ్యాయి. టేస్టీ ఎండు చేపలు పట్టి చావడ్లో ఎగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.